నమస్తే అండి. నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు ఏదో పర్యావరణవేత్తలు తెలియకుండా మాట్లాడుతున్నారు డేటా సెంటర్ల గురించి. డేటా సెంటర్‌లో అసల మా దేశీ ఆవులు లాంటివి చాలా మంచివి. దానివల్ల కాలుష్యం రాదు అది ఇది అని చెప్పుకొచ్చారు. ఇవాళ జిల్లా అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ మొదలెట్టారు. జిల్లా అధ్యక్షుడైతే నా పేరు కూడా చెప్పి బొలిశెట్టి సత్య గారు మాజీ జనసేన నేత ఇలా పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. ఆయనకేం తెలీదని. ఏమండి మీలాగా నేను ల్యాండ్ గ్రాబర్‌ని కాదు, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాడిని కాదు. ఆ సంగతి మీకు తెలుసు. మీ మీద పెందుర్తిలో జరిగే అరాచకాల మీద స్వయాన మీ సీనియర్ నాయకుడే జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. కాబట్టి మీరు కూడా నా గురించి మాట్లాడడం, నేను మీకు సమాధానం ఇవ్వడం కరెక్ట్ కాదు. కానీ రేపు పొద్దున్న మీ జాతీయ అధ్యక్షుడు లోకేష్ గారు గాని వచ్చి నిజంగా సత్య గారు తప్పు మాట్లాడుతున్నారు అనుకుంటారేమో. అందు గురించి అని చెప్పి నేను కాస్త క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా లోకేష్ గారికి, అలాగే రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ. గడ్డలు, నదీ పరివాహక ప్రాంతాలు వీటి మీద చాలా తీర్పులు ఉన్నాయండి. అలాగే దేవస్థానం భూముల్ని సెక్షన్ 80 ప్రకారంగా, సెక్షన్ 80 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 ప్రకారంగా రిలీజియస్ పర్పస్ కాకుండా ఇంకే పర్పస్కి ఆక్షన్ లేకుండా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మీరు ఏదో జీవో నెంబర్ 4 ఇచ్చేసాం, డైరెక్ట్ చేసేసాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎలినేట్ ద ల్యాండ్ అంటే కుదరదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. యూ షుడ్ అండర్స్టాండ్. యూ షుడ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద లా అండ్ ఆల్సో ద జడ్జిమెంట్స్ పాస్డ్ బై ద వేరియస్ స్టేట్ కోర్ట్స్ అండ్ ద సుప్రీం కోర్ట్. సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. సో రెండోది ఏంటంటే గడ్డలకి మీకు పరివాహక ప్రాంతాలకి చాలా పర్ఫెక్ట్గా కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఇచ్చారండి. మనకు కూడా హక్కులు ఇచ్చారు, జీవించే హక్కు ఇచ్చారు. నెక్స్ట్ పరివాహక ప్రాంతాలని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత 48A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు. అలాగే పౌరుడిగా నాకు బాధ్యతలు ఇచ్చారు, దాన్ని సరస్సుల్ని, అడవుల్ని వాటిని కాపాడమని. నేను అదే పని చేస్తున్నా. మీరు ఇష్టం వచ్చినట్టు సరస్సులు, పరివాహక ప్రాంతాలు, ఇష్టం వచ్చినట్టు టెంపుల్ ల్యాండ్స్ని దారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను గాజులు తొడుక్కొని కూర్చోలా. నేను జస్ట్ మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు వింటే సరి, లేదంటే కోర్టులు ఉన్నాయి అలాగా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులు చాలా పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ అని ఉందండి. పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ దాంట్లో చిత్తడి నేలలు కానీ, క్యాచ్మెంట్ ఏరియాస్లో కానీ ఏ రకమైన గవర్నమెంట్ రోల్ ఏంటంటే ఒక ధర్మకర్త. యు ఆర్ నాట్ ద ఓనర్ టు గివ్ ల్యాండ్ టు ఎనీబడి. యు ఆర్ ఓన్లీ కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్స్. యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద ల్యాండ్స్, not to alienate the lands to anybody. That is your job. Only trustee. Understand? You are a trustee. You have no right to alienate the lands. అలాగే హంచ్లాల్ తివారీ వర్సెస్ కమల్నాథ్ దాంట్లో కూడా చెరువుల్ని వాటి చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్ ఏరియాల్లో కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వీల్లేదన్నారు. మీరు ఎలా కడతారండి? ముడిసర్ల రిజర్వాయర్ పక్కన క్యాచ్మెంట్ ఏరియాలో సింహాచలం నుంచి వచ్చి దారులను బ్లాక్ చేస్తూ ఎలాగిస్తారు? దానికి ఎవడిచ్చాడు అధికారం? ఏమనంటే అభివృద్ధికి వ్యతిరేకమా? అభివృద్ధికి మేము వ్యతిరేకమా, మీరు వ్యతిరేకమా? మీరు వినాశనం చేస్తున్నారు అభివృద్ధి పేరిట, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు జగ్పాల్ సింగ్ వర్సెస్ పంజాబ్ అది కూడా చూడండి. అక్కడ చిన్న చిన్న గడ్డలను కూడా అంటే ప్రవాహం వచ్చే చిన్న పరివాహక ప్రాంతాలను కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు కూడా మీరు పెద్దోళ్ళా? అంతా మీ ఇష్టమేనా? మీ ఇష్టం వచ్చినట్టు చేదడానికి అవుతుంది అనుకుంటున్నారా? ఏమాత్రం ఛాన్స్ లేదు. అలాగే వాటర్ యాక్ట్ ఒకటి ఉంది 1974, సెక్షన్ 24 ప్రకారంగా ఏ పరివాహక ప్రాంతాన్ని, పారే ప్రాంతాన్ని ఆపడానికి మీకు హక్కు లేదు. ఎస్పెషలీ ఈ కూలింగ్ టవర్స్ నిర్మించడం ఇటువంటి వాటికి లేదు అని చెప్పేసి దానికి కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చాలా క్లియర్గా సెక్షన్ 20 ప్రకారంగా ప్రికాషనరీ ప్రిన్సిపల్ ప్రకారంగా అవాయిడ్ చేయమని చెప్పారు. ఇవన్నిటిని మీరు వింటారో లేదో నేను ఒక డీటెయిల్డ్ నోట్ పంపిస్తున్నాను నా వీడియోతో పాటు. వినండి లోకేష్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా. మీ ఇష్టం వచ్చినట్టు ఈ భూములు ఎలినేట్ చేసేసి డెవలప్మెంట్ ఆపుకున్నానంటే కుదరదండి. యు ఆర్ ఎ కస్టోడియన్. యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ ల్యాండ్ అండ్ అవర్ ఎకాలజీ అండ్ విశాఖపట్నం. అభివృద్ధి చేయాలంటే చేయండి, చట్టబద్ధంగా చేయండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. థ్యాంక్ యూ. నమస్తే.